పిల్లరా, శ్రమ అనే మనస్సును ఆయుధంగా ధరించుకోండి. శ్రమ దినమందు కృంగిపోతే చేత కాని వాడవవుతావు. దేవుడు చెయ్యట్లేదు, నాకు ఏ కార్యం జరగట్లేదు, మందిరానికి చాలా దినాలు వచ్చాను, పాస్టర్ గారి చేతులు ఏ మహిమ కనపడట్లేదు, అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది, అక్కడికి వెళ్ళగానే సేవకుడు మొత్తం చెప్పేస్తున్నాడు. ఇది భ్రమపరచు ఆత్మ, ఇది భ్రమపరచు ఆత్మ. శిష్యుల జీవితాలు, సేవకుల జీవితాలు, యేసయ్య జీవితం, ఆయన శ్రమ పడెను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి నువ్వు శ్రమలకు తాళలేక సంఘాన్ని విడిచేస్తున్నావా? కూటాలు మానేస్తున్నావా? క్రమాలను ఆపేస్తున్నావా? ప్రార్థన మరిచిపోతున్నావా? మోకాళ్ళ అనుభవము, కన్నీటి ప్రార్థనకు దూరమైపోతున్నావా? శ్రమ అనేది నీ మేలు కొరకే, కీడు అనేది నీ మేలు కొరకే. ఈ కొద్ది దినాలు నువ్వు కష్టపడితే జీవితాంతము సుఖపడతావు. యేసు రక్తంలో కడగబడిన మీరందరూ కూడా కష్టాలు వస్తున్నాయని దేవుణ్ణి విడిచిపెట్టేస్తే మీ భక్తికి అర్థం ఉండదు. ఒకరోజు ప్రార్థించి మరొక రోజు ముసుగు తన్ని పడుకుంటే నీ రక్షణకు అర్థం ఉండదు, నీ జీవితానికి అర్థం ఉండదు.